ఈ వాగ్దానం ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత, అంటే కరోనా తర్వాత చాలామందికి ప్రాణం విలువ తెలిసొచ్చిందని చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు, కానీ ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొంతమంది ఆయా సంభవాల్లో, ఆయా సిచ్యువేషన్స్ గుండా వెళ్ళి చనిపోయినప్పుడు, లైక్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, లేదా ఫ్లడ్స్లో చనిపోయినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు, వరదల్లో చిక్కుకొని ఉండి చనిపోయినప్పుడు, అనారోగ్య పాలై చనిపోయినప్పుడు, అవన్నీ చూసినప్పుడు ఒకంత ప్రాణం మీద భయం కలుగుతూ ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి. ఈరోజు నీ ప్రాణం కొరకు నీవు బాధపడుతున్నావో, లేదా భయపడుతున్నావో, ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నావేమో, లేదా మరణ పడకల మీద ఉంటూ ఈ వీడియో చూస్తున్నావేమో, లేదా దీర్ఘకాలిక వ్యాధులతో నీవు బాధపడుతూ నా ప్రాణం ఏమైపోద్ది, నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోద్ది అనేసి ఈరోజు నీవు బాధపడుతూ, భయపడుతూ, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఆయన అకస్మాత్తుగా నీ ప్రాణాన్ని తీసేవాడు కాదు. మరి ఈరోజు ఎంతమంది అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారేమో, నీ ప్రాణం ఏమైపోతుంది అని మరణ పడకల మీద ఉంటూ బాధపడుతున్నారేమో, భయపడుతున్నారేమో, మీ ప్రాణాలు ఏమైపోతాయో అని. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? బైబిల్ గ్రంథంలో ఈ లేఖనం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈరోజు ఏ యొక్క అపవాది నీ ప్రాణం గురించి నీకు భయపెడుతున్నాడో మరేం పర్వాలేదండి. దేవుడు మీకు దీర్ఘ ఆయుష్నే దయచేస్తాడు. మరి ముఖ్యంగా ఆయన బిడ్డలు ఎంతమంది అయితే ఆయనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థంగా ప్రవర్తిస్తారో అటువంటి వారి ప్రాణము దేవుని యందు ఉంటుంది. అటువంటి వారిని దీర్ఘాయుష్తో ఆయన వారిని కాపాడుతాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, నమ్మండి, విశ్వసించండి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.